సడెన్‌గా నిలబడ్డప్పుడు రూమ్ అంతా గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? తిన్న తర్వాత కూడా చాలా వీక్‌గా అండ్ టైర్డ్‌గా, స్లీపీగా అనిపిస్తుందా? మీకెప్పుడన్నా బీపీ తక్కువుంది అని డౌటొచ్చిందా? అయితే వీడియో మీకోసమే. వెల్కమ్ టు డాక్టర్ ఎట్ హోమ్ ఎపిసోడ్ 1 విత్ డాక్టర్ మల్లిక. ఈ వీడియోలో మనం లో బీపీని న్యాచురల్‌గా ఎలా తక్కువ చేసుకోవాలి అండ్ సమ్ స్మార్ట్ హోమ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. లో బీపీ లేకపోతే హైపోటెన్షన్ అంటే మన బీపీ 90/60 లేకపోతే దానికన్నా తక్కువుండడం. చాలా సందర్భంలో ఇది డేంజరస్ కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మనకి ఫెటిగ్, డిజీనెస్ అండ్ షాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటిదంటే చాలా కేసెస్‌ని మనం మెడిసిన్‌తో కాకుండా జస్ట్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తోనే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం బీపీ తగ్గడానికి కారణాలు, దానివల్ల వచ్చే లక్షణాలు అండ్ డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలో దాని గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వాట్ కాసెస్ లో బీపీ. ఫస్ట్ చాలా కామన్ ఇది డీహైడ్రేషన్. వాటర్ సరిగా తాగకపోవడం వల్ల, వామిటింగ్స్, డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడం వల్ల, బాగా వర్కౌట్ చేసినప్పుడు సివియర్ స్వెట్టింగ్ వస్తుంది కదా! అలాంటి కండిషన్‌లో బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే మన బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా బీపీ కూడా తగ్గిపోతుంది. సెకండ్ పోస్టరల్ హైపోటెన్షన్ అంటే కొంతమందిలో మీరు గమనించి ఉంటే సడన్‌గా బెడ్ మీద నుంచి నిల్చోగానే వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వర్కౌట్ అయ్యి నిలబడగానే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మెయిన్‌గా మీ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ పొజిషన్ చేంజ్‌ని ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకోలేకపోతుంది. ఇలాంటి కండిషన్‌లో బ్రెయిన్‌కి ఆక్సిజన్ తక్కువగా వెళ్తుంది. సో, వాళ్ళకి డిజీనెస్‌గా, వీక్‌గా అనిపిస్తుంది. థర్డ్ మెడికేషన్స్ వల్ల. కొంతమంది ఆల్రెడీ డయూరిటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ అండ్ బీపీకి మెడికేషన్స్ వాడుతా ఉంటారు. ఆ మెడిసిన్ ఓవర్ డోస్ అయితే కూడా వాళ్ళకి బీపీ అనేది తక్కువగా ఉంటుంది. ఫోర్త్ న్యూట్రిషనల్ డెఫిషియన్స్. ఇది జనరల్‌గా స్త్రీలలో చాలా కామన్. ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్ తక్కువగా ఉంటే అనీమియా అంటారు. దానివల్ల కూడా బీపీ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా వీక్‌గా, టైర్డ్‌గా, డిజీనెస్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఫిఫ్త్ అండర్‌లయింగ్ కాసెస్ లైక్ హార్మోన్ ఇంబాలెన్స్, హార్ట్ కండిషన్స్ లేకపోతే నర్వస్ సిస్టమ్ ముఖ్యంగా ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ వీక్‌నెస్ ఉంటే వాళ్ళకి కూడా లో బీపీ ఉంటుంది. ఫిఫ్త్ ప్రొలాంగ్డ్ రెస్ట్. ఇది మీరు గెస్ చేయకపోవచ్చు. యెస్. కంటిన్యూయస్‌గా మీరు బెడ్ మీదనే అలా ఇన్‌యాక్టివ్‌గా మీ సర్క్యులేషన్ స్లో అవుతుంది. సో, అలాంటి కండిషన్‌లో కూడా బీపీ తగ్గిపోతుంది. సెవెంత్ చాలా రేర్ బట్ సీరియస్ అడిసన్స్ డిసీజ్. మీ అడ్రినల్ గ్లాండ్ సాల్ట్‌ని రిటైన్ చేసుకోకపోతే ఖచ్చితంగా లో బీపీ, సివియర్ లో బీపీ వస్తుంది. ఇది చాలా సీరియస్ కండిషన్. లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సొస్తుంది. పార్ట్ 2 సింప్టమ్స్ ఆఫ్ లో బీపీ. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపియడము, లైట్ హెడెడ్‌నెస్, చాలా టైర్డ్‌గా, లో ఎనర్జీ తోటి ఉండడము, విజన్ బ్లర్ అయిపోవడము, ఏ పని మీద కాన్సంట్రేషన్ చేయకపోవడము, కళ్ళు తిరిగి కింద పడిపోతున్న ఫీలింగ్ రావటము, మీ స్కిన్ చాలా కోల్డ్ అండ్ క్లామీ అయిపోవడము. ఇవన్నీ కూడా మీకు రిపీట్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. పార్ట్ 3 లో బీపీని న్యాచురల్‌గా పెంచటానికి ఎలాంటి ఫుడ్స్ అండ్ డ్రింక్స్ తీసుకోవాలి? ఫస్ట్ సాల్టెడ్ ఫుడ్. మీ డైట్‌లో కొంచెం పికిల్ లేకపోతే సలాడ్స్ అండ్ నట్స్‌లో పించ్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సోడియం వాటర్‌ని రిటైన్ చేసుకొని మీ బీపీని ఆటోమేటిక్‌గా పెంచుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి సాల్ట్ మాత్రం మోడరేషన్‌లోనే తీసుకోవాలి. సెకండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేలాగా చూడండి. కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఇలాంటివి మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బ్లడ్ వాల్యూమ్ పెంచి మీ బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. థర్డ్ న్యూట్రిషన్. ఐరన్ రిచ్ ఫుడ్ ఆకుకూరగాయలు, రెడ్ మీట్, పప్పులు ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే మీ న్యూట్రిషన్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయ్యి బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది. విటమిన్ బి12 అండ్ ఫోలేట్ రిచ్ ఉన్న ఫుడ్ అంటే ఫిష్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, పెరుగు ఇంకా ఆకుకూరగాయలు తీసుకుంటే మీ న్యూట్రిషన్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. మీ బీపీ కూడా కంట్రోల్‌లోకొస్తుంది. ఫోర్త్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. కొంతమందిలో తిన్న తర్వాత కూడా చాలా వీక్‌గా డిజీనెస్ వస్తుంది. సో, అటువంటి వాళ్ళు ఒకటేసారి హెవీగా తీసుకోకుండా కొంచెం కొంచెంగా త్రూ ఔట్ ద డే అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి త్రూ ఔట్ ద డే. ఇలా చేస్తే మీ బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. పార్ట్ 4 లో బీపీ ఉన్న వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ టిప్స్. ఫస్ట్ స్టాండ్ స్లోలీ. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఫాస్ట్‌గా లేవకుండా కొంచెం నిదానంగా లేవండి. సెకండ్ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల లెగ్స్‌లో బ్లడ్ పూలింగ్ తక్కువయ్యి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్. ఇందాక నేను చెప్పినట్టు ఇన్‌యాక్టివ్‌గా, లేజీగా ఉండకండి. కొంచెం వాకింగ్, స్విమ్మింగ్, యోగా ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఫోర్త్, లిమిట్ ఆల్కహాల్. ఆల్కహాల్ మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. మీ లో బీపీ అనేది ఇంకా వరస్ట్‌గా తయారవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి ఆల్కహాల్‌ని అస్సలు టచ్ చేయకండి. పార్ట్ 5, డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? మీకు పదే పదే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, బాడీ చాలా వీక్‌గా అనిపించినా, గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటున్నట్టు అనిపించినా, ఛాతీలో నొప్పి అనిపించినా, ఇలాంటి కండిషన్‌ని అస్సలకే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి లో బీపీ సైలెంట్‌గా ఉంటుంది. బట్ డేంజరస్ ఎప్పుడన్నా అవ్వచ్చు. బోనస్ టిప్, ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ చెక్ చేసే మానిటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఇవి మీ లైఫ్‌ని కూడా సేవ్ చేస్తాయి. కావాలి అంటే మంచి ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేస్తున్నాను, చెక్‌ఔట్ చేయండి. గుర్తుపెట్టుకోండి ప్రాపర్ హైడ్రేషన్, న్యూట్రిషన్, సాల్ట్ బ్యాలెన్స్ అండ్ మూవ్‌మెంట్ కరెక్షన్ చేస్తే ఆటోమేటికల్లీ మీ బీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. This is Doctor at Home, episode 1 with Dr. Malika. Please do follow, like, share, and subscribe my channel, Dr. Malika. Endukante health starts at home. Thank you.